ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనేది ఏంటి సార్? ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా అనేక మంది కూడా ఏంటి సార్ తెలంగాణలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా చాలామంది కార్మికులు తమ యొక్క ఉపాధిని కోల్పోతారు. అదేవిధంగా వాతావరణం కూడా కాలుష్యం అవుతుంది. అలాంటి సందర్భంలో అనేకమైన పుస్తకాలు రాసిన ఏంటి సార్? బొగ్గు పొరల్లో అగ్గిబావుట అనే యొక్క పుస్తకాన్ని కూడా రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్? రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. గంటా చక్రం అనే పుస్తకం ఏంటి సార్? బొగ్గు పొరల్లో అగ్గిబావుట అనే యొక్క పుస్తకం కూడా మనకు గంటా చక్రపాణి గారు రాశారు. అదేవిధంగా మేము సైతం ఏంటి సార్? మేము సైతం అనే ఒక పుస్తకాన్ని కూడా నవలను కూడా రాశారు. మరి ఇంకా ఏంటి సార్ చేసిందంటే జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో అనేక మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవునా కాదా? అనేక మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రానికి మరి ఏ యువకుడు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే ఉద్దేశంతో జేఏసీ ఏం చేసింది సార్? ఆత్మహత్యలను నివారించడం కోసం ఎవరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది? జాయింట్ యాక్షన్ కమిటీ. అంటే మనకు గంటా చక్రపాణి గారి యొక్క అధ్యక్షతన కమిటీ చేయడం జరిగింది. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి లేదా T1 అకాడమీ ఛానల్ని సందర్శించండి.